గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారి ఆశీర్వాదం పొందాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే పృథ్వీ మొత్తానికి ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. రండి, మనందరం కలిసి మన తల్లిదండ్రుల త్యాగాలని వ్యర్థం కానివ్వమని సంకల్పం చేద్దాం. పూజ్య బాపూజీ గారు చూపిన మార్గంలో నడుస్తూ మన తల్లిదండ్రులను సేవిస్తూ ఉందాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 14 నేను యూట్యూబ్లో ఎక్కిస్తాను. మొత్తం టోటల్ యూట్యూబ్లో లింక్ పంపిస్తాను. ఇది హిందూ ఇదే హిందూ గవర్నమెంట్ అమౌంట్ ఇస్తుంది కాదు, మా భక్తులే ఉంటారు. మీ కాల్ పేజ్లో ఉన్నది. ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్ టీచర్, మీ పిల్లల్ని మీరు బుక్స్ అన్ని క్లోజ్ చేసుకుని కిందకి రావాలి. ఫోర్త్ క్లాస్ ఏ, ఫోర్త్ క్లాస్ బి బుక్స్ అన్ని క్లోజ్ చేయించి కిందకి తీసుకొని రావాలి తొందరగా. ఫోర్త్ క్లాస్ ఏ, ఫోర్త్ క్లాస్ బి. आज की घड़ी सुहावनी
డిస్టెన్స్ నేను డిస్టెన్స్ మాస్క్ అని కన్నీరు పెడుతూ వృద్ధులు నిరీక్షిస్తున్నారు ఇంట్లో. ఇలా ఎన్ని ఎదురుచూపులు వ్యర్థమైపోయాయో, కోరికల కలలు చీకట్లో కలిసిపోయాయో. తల్లిదండ్రుల ప్రార్థన, వారి హృదయ వేదనను విన్న సంత్ శ్రీ బాపు ఆశారాం గారి మనస్సు ద్రవించిపోయింది. బాపూజీ గారు ఒక క్రొత్త దినోత్సవమును ఆవిష్కరించారు. అదే మాతృపితృ పూజా దినోత్సవం. మనకు ఏదైనా తిని కోల్పోతారు, దాని వలన వారి మనస్సు మస్తిష్కం బలహీనమైపోతాయి, సంతానం దుర్బలమైపోతుంది. ఇది మన దేశ సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. విదేశాలలో 12.5 లక్షల మంది కన్యలు స్కూల్ వెళుతూ గర్భం ధరిస్తున్నారు. ఆ దేశాల దురదృష్టం ఎంతని చెప్పాలి. ఆ దేశాలలో 5 లక్షల మంది కన్యలు అవర్షం చేయించుకుంటున్నారు. మిగతా 7.5 లక్షల కన్యలు తల్లి అవుతున్నారు. స్కూల్కి వెడుతూ గర్భిణిగా మారడం అనేది ఎంత సిగ్గుమాలిన విషయం, ఎంత దురదృష్టం. ఆ మానవీయులు మన దేశాన్ని కూడా తుఫానులతో స్నేహం చేయడం, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయడం అనే ఈ పాశ్చాత్య కుసంస్కారపు కాలుష్యం మన దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. అందులోనూ మరీ విధ్వంసకరమైంది ఈ వెలింటైన్ డే. ఫిబ్రవరి 14వ తేదీన అబ్బాయి అమ్మాయికి పూల గుర్తునిచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటాడు. అమ్మాయి అబ్బాయికి పూల గుర్తునిస్తూ అంటుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దీనితో సర్వనాశనం మొదలవుతుంది. ఈ వెలంటైన్ డే అనే పాశ్చాత్య కాలుష్యం మన భారతదేశ సంస్కృతిని మందలించుతుంది. దేవుడే తన ప్రేయసి వద్దకు వెళ్ళాడంటే తన కన్న తల్లిని అవమానించిన వాడవుతాడు. నేను తీసుకుని నీ తల్లిదండ్రుల చరణాల వద్దకి రా. దీనివల్ల నీలోని ఆత్మతీర్థం శుద్ధి అవుతుంది. గణేశుడు తన తల్లిదండ్రులకు శివ పార్వతులకు ప్రదక్షిణ చేశాడు, పూజించాడు. ఒక్కసారి కాదు 7 సార్లు భూమికి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం అతడికి లభించింది. ఒకసారి కాదు, దక్షులను తిరిగించి ఇలా అన్నారు, నాయన కుమార, నీవు ప్రథమ పూజనీయుడవుతావు. మాతాపితృల ఆశీర్వాదం వల్లనే గణేశుడు ప్రథమ పూజ్యుడైనాడు. వదలండి, శ్వాసను మెల్లగా వదలాలి. వెరీ గుడ్. మళ్ళీ గట్టిగా తీసుకోండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. కొద్దిసేపు 10 సెకండ్లు ఆపాలి. దీనివల్ల ఊపిరితిత్తులో కెపాసిటీ పెరుగుతుంది. మన లోపల 3000 స్వేదరంధ్రాలు ఉంటాయి ఊపిరితిత్తులో. అవి ఇప్పుడు 200 వర్కింగ్లో ఉన్నాయన్నమాట. వేరే మూసుకపోతాయి. అయితే ఇది ప్రాణాయామం చేయడం వల్ల అవన్నీ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మెల్లగా వదలండి. వెరీ గుడ్. మళ్ళీ గట్టిగా శ్వాస తీసుకోండి, ఇంకా గట్టిగా. మళ్ళీ గట్టిగా శ్వాస తీసుకోండి, ఇంకా గట్టిగా. నమః. ఓం గం గం గణపతయే నమః. ఇప్పుడు శ్రీ సరస్వతై నమః.
ఓం శ్రీ సరస్వతై నమః. ఓభ్యో నమః. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. మళ్ళీ బ్రీతింగ్ తీసుకోండి. చాలు. మళ్ళీ గట్టిగా శ్వాస తీసుకోండి. నా జీవన శక్తి పైకి వస్తున్నది. నా జీవన శక్తి పైకి వస్తున్నది. 13, 14, 15 అలా ముందుకు. ఇది మేధాశక్తి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా. ఇప్పుడు రెండు చేతులు పైకి. నమః. మొట్టమొదటగా తల్లిదండ్రులను పరిశుభ్రమైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలి. మీరు లేవండి అంటే కూర్చోండి. అంటే టీచర్స్ కూర్చోండి. ఆసనాన్ని గ్రహించండి. బిడ్డలు వారి నుదుట ఆసనాన్ని గ్రహించండి చెప్పండి. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. తిలకం. శిరస్సు పైన అక్షంతల పూలు. तस्य वर्धन्ते आयुर्विद्या
కళ్ళెంలో కర్పూరం వెలిగించి మీ తల్లిదండ్రులకు హారతి ఇవ్వాలి. మెల్లగా అది చూడు, నువ్వు కొద్దిగా చూడు. తింపండి పాప, చేయండి అమ్మా, చేయండి. తల్లిదండ్రులు పిల్లలపై నుడిపై తిలకం దిద్దుతారు. ఆ తర్వాత పిల్లలకు పెట్టండి. పిల్లలకు పెట్టండి. వారి శిరస్సు పైన పూలు అక్షతలను చల్లాలి. అక్షింతల పూలు. మాతృపితృ పూజా దినోత్సవం. వారిని పూలమాలలతో అలంకరించాలి. మంచి పూలు మంచిగా వేయాలమ్మా, పూలు మంచిగా వేయాలి. పిల్లలకు కంజూస్ పని చేయాలి మంచిగా. మొత్తం వేసేయండి, పూలు అన్నీ వేసేయండి, పూలు మొత్తం వేసేయండి. పిల్లలు టీచర్స్ ఫేస్ టు ఫేస్ కళ్ళలో కళ్ళేసి ఆశీర్వాదం, కళ్ళ ద్వారా ఆశీర్వాదం. కళ్ళలో కళ్ళు చూడాలి, అటు ఇటు చూడొద్దు, కళ్ళలో కళ్ళు. చెప్పండి, మీరు చెప్పాలి. కళ్ళు सदा तुम्हारे साथ रहे, दुआ हमारी और गुरुवर की कृपा కళ్ళలో ఇప్పుడు నేను చెప్తారు స్టెప్ బై స్టెప్. కళ్ళలో కళ్ళేసి ఇప్పుడు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ లేవాలి. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మౌనంగా అబ్జర్వ్ చేయాలి. ఎవ్వరూ అల్లరి చేయొద్దు. ఇప్పుడు హృదయానికి హత్తుకోవాలి. వాళ్ళ హృదయం చాలా వీక్ అయిపోయింది, కొద్దిసేపు ఉంచాలి, తొందర తీయొద్దు. మీ పిల్లల్లాగా అనుకోవాలి. వెరీ గుడ్. ఇది నిజమైన ప్రేమ, తల్లిదండ్రుల టీచర్ల ప్రేమ. కొద్దిసేపు ఉంచాలి సార్. మంచిగా హత్తుకోండి సార్, మంచిగా మీ పిల్లల్లాగా మంచిగా హత్తుకోండి.
సార్ ఇదే కాన్సెప్ట్ అక్కడ చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్ కొత్త కోట హై స్కూల్. కొత్త హై స్కూల్లో సేమ్, ఇది ఓన్లీ డిమో. మనకి ఈ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులుగా విద్యార్థులు ఏ విధంగా మంచి భవిష్యత్తు ఉండాలనే కాన్సెప్ట్తో సారు వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి వచ్చి ఉన్నారు. అయితే సార్కి ఏంటి తెలుగులో మాట్లాడుతారో మీకు అనొచ్చు మీరు. ఆశారాం బాపూజీ హైదరాబాద్. ఈ సారు ఈ యొక్క తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, నెక్స్ట్ పిల్లలపైన ఉన్నటువంటి ఉపాధ్యాయుల ప్రేమ, ఏ విధంగా వీళ్ళకి రిలేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో హైదరాబాద్ నుంచి ఈ కాన్సెప్ట్ని పిల్లలకు అందివ్వాలి. పిల్లల్లో మోరల్ వాల్యూస్ పూర్తిగా పాడైపోయాయి. సార్ చెప్తున్నట్టు నూడిల్స్ తినడము, లేదంటే ఒక పఫ్ఫలు తినడము, లేదంటే చికెన్ బిర్యానీలు, రకరకాలైనటువంటి పాడైనటువంటి పదార్థాలను తినడం వల్ల మనకి ఆరోగ్యకరంగా ఉండకుండా మన ఆరోగ్యం అనేది పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి మంచి ఆహార పదార్థాలు తినండి అనే కాన్సెప్ట్ ఫస్ట్ పాయింట్లో మీకు చెప్పుకున్నారు అందరికీ కూడా, అవునా కాదా? కాబట్టి మీ ఇంట్లో ఏవైతే మంచి పదార్థాలను వండి పెడతారో అదే పదార్థాలను మీరు తినిపెట్టాలి. బయట చాక్లెట్ దొరుకుతాయి కదా, చాక్లెట్ తినము, మమ్మీ నాకు 80 రూపాయల చాక్లెట్, ఆ చాక్లెట్లో ఏముంది? తినకూడని పదార్థమే ఉంది, చెత్తపుట్టి అంతా కూడా చాక్లెట్లోనే ఉంది. నెక్స్ట్ నూడిల్స్ అంటారు, నూడిల్స్లో కూడా తినకూడని పదార్థాలు అవి. దానివల్ల మన ఆరోగ్యం కొద్ది రోజులకి చాలా చెడిపోతుంది. చాలామంది క్యాన్సర్ రావడము, చాలామంది రకరకాల లివర్లు పోవడము, హార్ట్ అటాక్ రావడము, ఇవన్నీ కారణం ఏంటి? బయట పదార్థాలు తినటం వల్లే. నెక్స్ట్ ఎక్కువగా వెజిటబుల్స్ కాకుండా, ఆకుకూరలు కాకుండా మటన్లు, చికెన్లు, చేపలు తింటున్నారు. దానివల్ల మనలో బాడీలో ఉన్నటువంటి డైజెషన్ పవర్ తగ్గిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంది బాడీలో. ఇప్పుడు మీరు చక్కగా కూర్చున్నారు, ఇంకా అవసరమైతే ఆసనం కూడా వేయగలరు, నేను వేయలేను. కారణం ఏంటి? నాలుగు కొవ్వు పెరిగిపోయింది బాడీలో. ఆ కొవ్వు పోవాలంటే, ఆ కొవ్వు రాకూడదంటే బాడీకి మీరు చక్కగా ఆకుకూరలు తినాలి. నెక్స్ట్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు తినాలి. సార్ చెప్తున్నట్టు లేని బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం మీరు తినడానికి చక్కగా ఉంటుంది, తినడానికి చూస్తే మంచి, తినడానికి వినసొంపుగా కనిపిస్తుంది, తినడానికి చూడడానికి బాగుంటుంది, కానీ దానిలో పూర్తిగా మలినమైన పదార్థాలే ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి మంచి పదార్థాలు అందరూ కూడా తినాలి. నెక్స్ట్ చాలా గ్రామాల్లో కానీ మీరు మమ్మీకి తిరిగి చెప్పడాలు, మమ్మీ ఏదో మీకు మంచి లక్షణాలు చెప్తుంటే మీరు తిరిగి చెడు మాటలతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మమ్మీకి డాడీకి వాల్యూ ఇవ్వట్లేదు. వింటున్నారా? మమ్మీకి డాడీకి మీరు వాల్యూ ఇవ్వట్లేదు. మమ్మీ ఏదో మంచిగా మీరు చెప్తుంటే పోయే, నువ్వేదో పోరా అంటే వాళ్ళు పోవాలనే పదాలు కూడా మీరు కఠినమైన పదాలు వాడుతున్నారు. అసలు ఈరోజు కాన్సెప్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు మీద మీరు ఎంత చూశారు? ఒక 15,000 మంది విద్యార్థులు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఎంతో పూజించారు, అవునా కాదా? మీరు కూడా మీ మనసు నిండుగా ప్రతిరోజు, ఈరోజే కాన్సెప్ట్తో కాకుండా ప్రతిరోజు కూడా పూజిస్తే కాదు, మీ మనసులో ఉండాలి. ఆ ప్రేమ అనేది మీ మనసులో ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానము, తల్లి అంటే తండ్రి అంటే దేవుడితో సమానము. వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం కొలుచుకోవాలి. మేము కొట్టినా తిట్టినా దేనికోసం కొడతాం, దేనికోసం తిడతాము? మీ భవిష్యత్తు మంచిగా బాగుంటుంది, మంచి ఆశయంతో మిమ్మల్ని తిడుతుంటాం. దాన్ని మీరు ఏం చేస్తుంటే మీరు దాన్ని వేరే రకంగా మీరు చూసేస్తే మా సార్ మా తిట్టేసాడు వేళ, మా సార్ కొట్టేసాడు వేళ, కొట్టినా తిట్టినా దేనికోసం కొడతాం? మీకు మంచి మార్కులు రావాలి, మంచి బుద్ధిమంతులు రావాలి, మంచి లక్ష్యాలు కలిగి ఉండాలి, మా 10th క్లాస్లో మంచి రిజల్ట్ రావాలి, నవోదయలో మంచి అందరికీ నవోదయ సీట్స్ రావాలి, 10th క్లాస్లో అందరికీ కూడా 10/10 రావాలి. ఆ తర్వాత మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి అనే కాన్సెప్ట్తోనే ఏ ఉపాధ్యాయుడమని, లేదా ఏ ఉపాధ్యాయుడు రాదామని, లేదంటే మీ యొక్క అమ్మవని, మీ నాన్నవని మిమ్మల్ని దండించేది మీ భవిష్యత్తు బాగుండాలనే ఆశయంతోనే. కాబట్టి ఇది ఈ రోజుటువంటి చేసినటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కూడా డెమో అంటే ఏంటి? జస్ట్ ఉదాహరణగా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ కార్యక్రమం చేయించారు.
ఇదే కార్యక్రమం ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవం అంటే అబ్బాయి అమ్మాయి తినడం కాదు. ప్రేమికుల దినోత్సవం అంటే దాన్ని పూర్తిగా ఇప్పుడు మీనింగ్ మార్చేస్తున్నారు, దాన్ని వేరే రకంగా చూస్తున్నారు. అసలు ఫిబ్రవరి 14 అంటే మమ్మీ మీద కూతురుకున్న ప్రేమ, తండ్రి మీద కొడుకున్న ప్రేమ, లేదా తల్లి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ, అటువంటి ప్రేమతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమతో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క 14ని ప్రేమికుల దినోత్సవంగా పెట్టారు. దాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు దాన్ని వేరే రకంగా చూస్తున్నారు, ఫ్రెండ్షిప్ డేగా ఇంకో రకరకాలుగా దాన్ని మళ్ళించేస్తున్నారు. అలా కాకుండా ఫిబ్రవరి 14 అంటే తల్లికి తండ్రికి, తల్లికి కూతురికి, లేదా తండ్రికి కొడుక్కి ఎటువంటి భావన ఉంటుందో, ఎటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయో ఆ రోజు ఆ యొక్క ప్రేమని, అభిమానాన్ని పంచిపెట్టాలి అనే కాన్సెప్ట్తో హైదరాబాద్ నుంచి మన యొక్క తల్లికి తండ్రికి ఉన్నటువంటి ప్రేమని తెలియజేయడానికి ఈరోజు మనం ముందుకు వచ్చారు. చాలా రకాలుగా సార్ మంచి మీకు కాన్సెప్ట్ అందించారు. ఇదే కాన్సెప్ట్ ఫిబ్రవరి 14న మన సలంత్రి చెప్పే స్కూల్లో ఫిబ్రవరి 14న మీ తల్లిదండ్రులు మీరు తీసుకొని రావాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మీ మమ్మీని మీ డాడీని మీరు కొలుస్తాం అనుకుంటున్నారో, ఈరోజు మా దగ్గర మా కవిత, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాగైతే కొలిచారో అదేవిధంగా మీ మమ్మీని మీ డాడీని తీసుకొని రావాలి. ఎక్కడికి? కొత్తకోట స్కూల్ గ్రౌండ్లో. ఎప్పుడది? ఫిబ్రవరి 14. ఓకేనా? ఆ రోజు టైమింగ్స్ 10 గంటలకు, ఉదయం 10 గంటలకు, ఆదివారం. ఆ రోజు ఫిబ్రవరి 14 ఆదివారం పడింది. మనకి కాన్సెప్ట్ని మన స్కూల్లో స్టార్ట్ చేయడానికి నాకు వారం రోజులు ముందుగా నాకు పర్మిషన్ అడిగారు. సార్ తల్లి కూతురు ప్రేమ, తల్లి కొడుకు ప్రేమ, లేదా తండ్రి కూతురు ప్రేమ కాన్సెప్ట్ని మన పిల్లలకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తామనేసి వేరే మాస్టర్, మనకి రమణమూర్తి మాస్టర్ అని ఒట్టవలసి ఉన్నారు, తెలుగు పండిట్టు. ఆయన నాకు చెప్తే ఈ కాన్సెప్ట్ బాగుంది సార్, మా స్కూల్లో ప్లాన్ చేద్దాము, ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది, పిల్లల్లో కొంత మార్పు వస్తుంది, తల్లిని గౌరవిస్తారు, తండ్రిని గౌరవిస్తారు, ఉపాధ్యాయులు గౌరవిస్తారు అనే ఉద్దేశంతో మన స్కూల్లో ఇది స్టార్ట్ చేసి జరిగింది. ఇలాగా మన మాస్టర్లు అందరం కూడా మన నియోజకవర్గంలో ఉండే స్కూల్స్, వీలైతే అన్ని స్కూల్స్ కూడా వెళ్ళి అందరినీ కూడా ప్రేమని, తల్లిదండ్రుల తలుగా ప్రేమని, నెక్స్ట్ పిల్లల తలుగా ప్రేమని పంచాల ఉద్దేశంతో ఫిబ్రవరి 14న కొత్తకోట జెడ్పీ స్కూల్లో ఈరోజు ఏదైతే కార్యక్రమం చేశామో అదే కార్యక్రమం ఆదివారం ఫిబ్రవరి 14న అక్కడ స్టార్ట్ చేస్తారు. మీరేమీ తేనవసరం లేదు, పూలు తేనక్కర్లేదు, పసుపు తేనక్కర్లేదు, కుంకుమ తేనక్కర్లేదు, అక్షంతలు తేవక్కర్లేదు, ప్లేట్ తేవక్కర్లేదు, ఏమీ తేవక్కర్లేదు. మీరేం తేవాలి? మీ మమ్మీని డాడీని తెస్తే చాలు. 10 గంటలకి మీ మమ్మీ డాడీని చాలు. ఎంత టైం ఎక్కువ ఉండాలి? 10 గంటలకు ఉండాలి. ఎంత కాలం ఇక్కడ స్పెండ్ చేయాలి? ఇప్పుడు ఎంతైతే కాలం స్పెండ్ చేశామో 1 గంట. అయితే ఎవరెవరు మీ మమ్మీని డాడీని మీరు ప్రేమగా కొలుస్తారు ఆ రోజు చేయగలుగుతండి. మీ మమ్మీని డాడీని బస్సులు రావు, వ్యానులు రావు, మీ సొంతగా మీరు రావాలి. మీ సొంతగా మీ మమ్మీని డాడీని తీసుకొని రావాలి. ఎంతమంది తెస్తారు ఆ రోజు? నిజంగానా? బస్సులు రావు, వ్యానులు రావు, ఆటోలు రావు, ఏది రావు. మీ సొంతగా మీరు బైక్ మీద కానీ, లేదా ఆటోలో కానీ, వ్యానులో కానీ నిజంగా మీ మమ్మీకి డాడీకి మీ ప్రేమ ఉందా? ఆ రోజు నిరూపించుకోగలరా? ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్. అర్థమైందా? మా ఎక్కడైనా కవిత మమ్మల్ని పూజిస్తుంటే లోపల మనసులో తట్టుకోలేకుండా ప్రేమని వాళ్ళ బయటకు తెలియజేయలేకపోయాను. మా ఎక్కడైతే పూజ ఏడ్చింది అంటే అంత ప్రేమలో ఉంది. అర్థం తల్లి మీద ఇంతకుముందు మనం చేసున్నాం, మీకు గుర్తుందో లేదో? చాలా మందికి మన స్కూల్లో చేసున్నాము, గుర్తుందా? మన స్కూల్లో ఆవలేదు ముందు చేసున్నాం, సొంతంగా మనమే చేసున్నాము. విద్యార్థులు కూడా చాలా మంది ఇంట్లో చేస్తున్నారు, ఫోటోలు కూడా తీసి పెట్టారు నాకు. అదే కాన్సెప్ట్ ఫిబ్రవరి 14 మనం కొత్తకోట స్కూల్ హై స్కూల్ గ్రౌండ్లో చేద్దాం. తప్పనిసరిగా ఎవరెవరైతే తెస్తారో ఈ రోజు మీ మమ్మీ డాడీ ఇద్దరు రావాలి. ఒకవేళ మమ్మీ లేకపోతే డాడీ తీసుకుని రావాలి, డాడీ లేరు మమ్మీ తీసుకుని రావాలి.
ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తీసుకొని రావాలి. సార్ మా డాడీ ఊరే ఇది పొలంకి వెళ్ళిపోయి మొక్క చేస్తే అలా కాదు. మమ్మీ లేదంటే 12గా లేకపోతే, డాడీ లేదంటే 12గా లేకపోతే, అంతేగా మా డాడీ వడ్డం సెంటారు సార్, కూరగాయలు కంటే అవ్వదు, ఉన్నాడు కదా. కాబట్టి మమ్మీని డాడీ తప్పనిసరిగా తీసుకొని రావాలి. అర్థమైందా? అంతే కదా సార్? ఓకేనా? అందరూ వీళ్ళకి రేపు ఎవరైతే మీ పేరెంట్స్కి అడిగి మీ పేర్లు నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఎవరెవరు వస్తారో, ఎవరెవరు ప్లేట్లు అందజేయాలి, ఎవరెవరు దీపాలు ఇవ్వాలి, ఎన్ని కావాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ తెలియాలి. ఎక్కువ తెచ్చారు, మీరు ఎంతమంది వచ్చారు అనుకోండి, అవన్నీ వేస్ట్ అవుతాయి, వాళ్ళకి ఖర్చు అవుతుంది. వాళ్ళకి అక్కడ ప్రసాదాలు కూడా అందజేస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ ఉంది. అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా కొంచెం చక్కగా కార్యక్రమం చేస్తారు. మధ్యాహ్నం ప్రసాదం తీసుకొని హాయిగా మీరు మీ బైకుల్లో వచ్చారు కదా, మీ బైకుల్లో మీరు వెళ్ళిపోతారు. ఓకేనా? అయితే ఈ ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో వాళ్ళంతా కూడా రేపు నాకు పేర్లు ఇవ్వాలి. పేరు ఇచ్చారంటే తప్పనిసరిగా ఆదివారం తీసుకొని రావాలి. కాబట్టి ఆలోచించి సోమవారం నాకు పేర్లు ఇవ్వండి. రేపు శనివారం, రేపు ఆలోచించండి. ఆదివారం ఆలోచించండి, సోమవారం నాకు నేమ్స్ అని చేయాలి. సరేనా? ఓకేనా? అందరికి ఇబ్బంది ఎట్లేదు కదా? ఈ కార్యక్రమం నచ్చిందా మీకు అందరికీ కూడా? మీ అందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసేద్దామా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ పేరెంట్స్ కూడా రేపు ఇదే కార్యక్రమం హరి హరి శివ 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 గురు 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 రామ్ 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 ఓం 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 హరి 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 శివ 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 గురు గురు గురు. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపి బాగా నవ్వాలి. ఓం 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 ఓం. దీనివల్ల మీ మెదడులో చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, అవన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల శోకం, చింత, డిప్రెషన్ ఉండదు, రోగాలు కూడా రావు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు చేయాలి. కానీ అందరు పూర్తిగా నవ్వుతలేరు. ఇప్పుడు మంచిగా నవ్వాలి. రోజుకు 2 సార్లు చేయాలి, ఉదయం సాయంత్రం. ఓకేనా? చలో ఓం 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 హరి 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 శివ 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 ఓం 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 రామ్ 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 హరి 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 శివ 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 ఓం ఓం ఓం. తూలుగు కోమల, తూలుగు కోమల 10వ తరగతి. Good morning to everyone. మనకి సార్ వచ్చి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంతకుముందే మనం అందరం కూడా జరుపుకున్నాం. గురు శిష్యుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి, మన తోటి వారిని ఎలా గౌరవించాలి, చుట్టుపక్కల ఉన్నవారిని, సమాజంలో ఉన్నవారిని వారితో ఎలా మెలగాలో సార్ మంచి మెసేజ్ ఇచ్చారు. సో అందరూ కూడా పాటిస్తారని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. రేపు వస్తారా? చక్కగా సార్స్తో ఈరోజు జరుపుకున్నట్లే రేపు కూడా జరుపుకున్నా. మీరు కూడా అనుభవాన్ని పొందాలి. మేము ఇప్పుడైతే ఎలాగైతే అనుభవం పొందాము. రేపు అనగా February 14. థ్యాంక్ యూ. అందరూ వస్తారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు రఘునాథ్ శర్మ. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను మొదట ఇక్కడ వచ్చి చూసేసరికి సార్ ఎవరో అనుకున్నాను. ఏదేదో ఇంకా పెద్ద స్టేజ్ అంతా వేస్తున్నారు, ఏంటంటే హడావిడి చేస్తారు ఏదో అనుకున్నాను. కానీ ఇతను వచ్చి ఇంత స్పీచ్ ఇచ్చి ఇంత కార్యక్రమం అంతా చేసిన తర్వాత కూడా అప్పుడు నాకు అర్థమైంది సార్ ఇంత మంచి చేయాలని అమర్చుకున్నారు. అతను అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మనం అతన్ని ఎంతో గౌరవించి ఈ మా ఇది ఆదివారం అదే February 14 జరిపే
తల్లిదండ్రుల పూజా దినోత్సవానికి హాజరవుతామని అందరినీ కోరుతున్నాను. మీరు అందరూ వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనందరి దైనందిన జీవితంలో యోగా కార్యక్రమం అనేది చాలా చాలా విలువైనది. ఎంతో విలువైనది అంటే మనం పుట్టిన నుండి జనం నుండి మరణించినంత వరకు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అనుకుంటే మనందరి దైనందిన జీవితంలో యోగా అనేది చాలా చాలా విలువైనది. ఇందుతో పాటు నేడు మన సమాజంలో తల్లిదండ్రుల పట్ల కానీ అనేక రకాలైనటువంటి వివక్షత చూపిస్తున్నారు. అటువంటి విషయాన్ని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తెలుసుకోవాల్సిన విషయాన్ని మన కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దకు వచ్చి ఈ యోగా కార్యక్రమం గురించి తెలియజేస్తూ నేడు సమాజంలో తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని విద్యార్థులందరికీ తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేము చాక్లెట్లు అన్నీ రెడీ చేయండి. లైన్ ఎలా ఏ లైన్ ఉంటే ఆ లైన్ ఉంటుంది. బుక్స్ ఇవ్వాలి, చాక్లెట్ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ముగ్గురు. అన్న అక్కడ స్టూడెంట్స్ అన్న అక్కడ బుక్స్ పట్టుకోండి, చాక్లెట్ పట్టుకోండి. విద్యార్థి అంతా ఎక్కడ అక్కడ కూర్చోండి. ఎక్కడ అమ్మగారు ఎక్కడ పోయి అత్తగారు ఎక్కడ పోయి ఆ పుస్తకం అన్నీ తీసుకురా. చాక్లెట్ అన్నీ లేవు, దానిలో కొద్ది తక్కువే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అక్కడ. ఇలా చూపించండి పాంప్లెట్, ఈ పుస్తకం ఇలా చూపించండి. రెండు చేతులతో ఇలా చూపించండి నాకు. ఇలా వెళ్ళండి. వెరీ గుడ్. చూపించండి బాబు, చూపించు. పుస్తకం చూపించి ఇలా ఉల్టా కాదు, రెండు చేతులు పట్టుకోండి. వెరీ గుడ్. ఇట్లా అట్లా రెండు చేతులు చూపించండి. వెరీ గుడ్. వెళ్ళండి. చూపించు. ఇది ఎస్ఎస్సి వాళ్ళకు, ఇది ఎస్ఎస్సి వాళ్ళకు. మనకి అవైలబుల్గా ఉండాలని తెలియదు. అది మనము తెప్పియాలి, అంటే మన వైజాగ్లో దొరుకుతుంది. ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఏ అడ్రస్ సార్? తర్వాత చెప్తాను. మనది యాప్ ఉంది, ashram.org అని. మన యాప్లో మనకి వీళ్ళకు బుక్స్